నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ గారు రచించిన చంటమ్మాయి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ హాస్య కథ పాలపిట్ట ఉగాది ప్రత్యేక సంచికలో మార్చి 2026లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. పద్మనాభం కుటుంబ సభ్యులు సోఫాల్లో తీరిగ్గా కూర్చుని టీవీలో వస్తున్న చంటబ్బాయి సినిమా చూస్తున్నారు. పద్మనాభం భార్య రమాప్రభ నిండు గర్భిణి. రేపో మాపో ప్రసవం అయ్యే సూచనలున్నాయి. చంటబ్బాయి అనే పేరు తెగ నచ్చేసింది ఆమెకు. సినిమా మధ్యలో వాణిజ్య ప్రకటనలు వస్తున్న సమయంలో ప్రక్కనే కూర్చున్న పద్మనాభం చెవిలో, ఏమండి, మనకు పుట్టే బాబుకు చంటబ్బాయి అని పేరు పెడదామండి అని గొణిగింది. పద్మనాభానికి భార్య చెప్పిన దాన్ని కాదని తలకాయను అడ్డంగా ఊపే దమ్ము లేదు. కాదంటే సావిత్రి అత్తయ్య కొడుకు రాజబాబును చేసుకోమని మా నాన్న బ్రతిమలాడినా కాదని ఎర్రగా బుర్రగా బొద్దుగా ఉన్నావని నిన్ను ఇష్టపడ్డారు చూడు, అదే నా కొంప ముంచింది అని ముక్కుతూ మూలుగుతూ ముక్కు చీదుతూ కళ్ళ వెంట కొళాయి తిప్పుతూ నానా రభస చేసేస్తుంది. అందుకే రమాప్రభ ఏం చెప్పినా కాదనే సాహసం చెయ్యడు పద్మనాభం. ఇప్పుడు కూడా అలాగే సరే అంటూ బుర్రను గుండ్రంగా ఊపాడు. అటు పక్కనున్న సోఫాలో కూర్చుని వెలిగించని లంక పొగాకు చుట్టని నోట్లో పెట్టుకుని టీవీ చూస్తున్న రామలింగయ్య కొడుకు వైపు చూస్తూ, ఏంద్రా కోడలేదో అంటున్నది అని అడిగాడు. అబ్బే ఏం లేదు నాన్న అంటూ నసిగాడు పద్మనాభం. చెప్పరా బాడుద్దాయ్, కోడల్ని చెవులు కొరకటం నేను చూసాలే అన్నాడు రామలింగయ్య. మొగుడు పెళ్ళాల ఏవో చెప్పుకుంటారు, అవన్నీ మీకెందుకు కసిరింది రామలింగయ్య భార్య నిర్మల ఉరఫ్ నిర్మలమ్మ. రామలింగయ్య అగ్గిపుల్ల గీసి చుట్ట వెలిగించుకుపోయాడు. నిర్మలమ్మ ఉఫ్ అని అగ్గిపుల్లను ఆర్పేసి, కోడలి ముందు చుట్ట వెలిగించొద్దని చెప్పాను కదా, చుట్ట పొగ కడుపులో ఉన్న బిడ్డకు మంచిది కాదు అంది. నిర్మలమ్మ వైపు కొరకొర చూసి తల తిప్పి కోడల్ని చూస్తూ, అమ్మాయి నువ్వు చెప్పు, ఏమిటి వాడి చెవిలో చెప్పింది అడిగాడు రామలింగయ్య. రమాప్రభ సిగ్గుతో తలదించుకుంది. చెప్పేదాకా తండ్రి వదిలిపెట్టడని. కొడుకు పుడితే చంటబ్బాయి అని పేరు పెడదామని చెప్పింది నాన్న అన్నాడు పద్మనాభం. మరి అమ్మాయి పుడితే? రామలింగయ్య మాట పూర్తి కాక మునిపే చంటమ్మాయి అనే మాట దూసుకొచ్చింది నిర్మలమ్మ కంచుకంఠం నుండి. ప్రకటనలు అయిపోయి సినిమా తిరిగి మొదలు కావటంతో నలుగురు సినిమా చుట్టంలో మునిగిపోయారు. సినిమాలో చిరంజీవి సుహాసిని సుత్తివేలుల మధ్య ఓ హాస్య సన్నివేశం నడుస్తున్నది. మీరు నిన్నొస్తానని రాలేదేమండి, మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను అన్నాడు చిరంజీవి. ఓహో, మీరు నిన్న కోటు వేసుకొచ్చింది అందుక గురూజీ, ఎండాకాలం కోటు ఎత్తుకేసుకొచ్చారా అనుకున్నాను అన్నాడు సుత్తివేలు. మళ్ళీ ఎప్పుడొస్తారండి అడిగాడు చిరంజీవి సుహాసిని. చెప్పండమ్మా, వెళ్ళి కోటు వేసుకుని వస్తారు అన్నాడు సుత్తివేలు. టీవీలో సినిమాను చూస్తూ పగలబడి నవ్వుతున్న రమాప్రభ ఒక్కసారిగా కడుపు పట్టుకుని అమ్మా అంటూ పెద్దగా అరిచింది. నిర్మలమ్మ తను కూర్చున్న చోటు నుండి లేచొచ్చి కోడల్ని పట్టుకుని, కారు తీరా, త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అంది కొడుకుతో. ఎరా పద్దు, పాపకు ఏం పేరు అనుకున్నారా బారసాల రోజున పద్మనాభాన్ని అడిగింది అతని మేనత్త సూర్యకాంతం. చంటమ్మాయి అని పెట్టాలని అనుకున్నాం అత్తయ్య చెప్పాడు పద్మనాభం. పేరు వెరైటీగా ఉందిలే కానీ సూర్యకాంతం ఏదో చెప్పబోయేలోపు, ఆ పేరు ఎందుకు నచ్చింది మీకు అని రంగారావు మావయ్య మీసాలు సవరించుకుంటూ అన్నాడు. చంటబ్బాయి సినిమాలో చిరంజీవిలా నా కూతురు కూడా పెద్ద డిటెక్టివ్ కావాలని నా కోరిక బాబాయ్. అసలు నాకు చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ నవలలు కథలు ఇష్టం. వాటిని చదివి నేను డిటెక్టివ్ అవ్వాలని అనుకునేదాన్ని. కానీ నా కోరిక నెరవేరటానికి ఎవరూ సహకరించలేదు. హడావుడిగా నా పెళ్లి జరిపించేశారు. నా కలలు కళ్ళలయ్యాయి. నా సంతానాన్నైనా డిటెక్టివ్గా చేయాలని అప్పుడే నా మనసులో తీర్మానించుకున్నాను బాబాయ్ అంది రమాప్రభ ఒకంత ఆవేశంగా. డిటెక్టివ్లు అంటే మగవారే కదా, మరి నువ్వు కూతుర్ని కన్నావు అంటూ దీర్ఘం తీసింది సూర్యకాంతం. మన ఆడవారు ఎందులోనూ తక్కువ కాదు. మగవారు చేసే పనులన్నీ ఆడవారు కూడా చేసేస్తున్నారు. ఈ టీవీలో వచ్చిన వంశీ సీరియల్ లేడీ డిటెక్టివ్ చూడలేదా పిన్ని? అది చూసిన దగ్గర నుండి నేను డిటెక్టివ్ను కాలేకపోయానన్న బాధ ఇంకా ఎక్కువైంది. ముంబైకి చెందిన రజనీ పండిట్ అనే ఒక డైనమిక్ లేడీ
ప్రముఖ లేడీ డిటెక్టివ్గా పనిచేస్తున్నారు. ఆమె స్వయంగా డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతూ ఎన్నో కేసులను శోధించి సాధించింది. తన వృత్తికి ఆటంకమని పెళ్లి కూడా చేసుకోలేదు. నాకు పెళ్లి కాకపోతే నేను లేడీ డిటెక్టివ్ అయి ఉండేదాన్ని అంది ఓరగా పద్మనాభాన్ని చూస్తూ. ఆ చూపుల్ని తట్టుకోలేక పద్మనాభం తలను మరోవైపుకు తిప్పుకున్నాడు. గుడ్ గుడ్ వెరీ గుడ్ అంటూ మీసాలు మరొకసారి సవరించుకున్నాడు రంగారావు. అది కాదే అమ్మాయి, చంటమ్మాయి అన్న పేరు ముద్దు ముద్దుగా ఇంట్లో పీల్చుకోవటానికి బాగానే ఉంటుంది. కానీ రేపది పెద్దయ్యాక కాలేజీలో పిల్లలు దాన్ని ఏడిపిస్తారే, మరో పేరు పెట్టు అని సలహా ఇచ్చింది సూర్యకాంతం. ఓ నిమిషం ఆలోచించింది రమాప్రభ. అయితే శోధన అనే పేరు పెడదాం అంది పద్మనాభం వైపు చూస్తూ. యథావిధిగా పద్మనాభం బుర్రను గుండ్రంగా ఊపేశాడు. భేషుగ్గా ఉంది మనవరాలి పేరు, శోధన ఉరఫ్ చంటమ్మాయి. వెలిగించని చుట్టను నోట్లో ఉంచుకుని అన్నాడు రామలింగయ్య. రమాప్రభ ఏ శుభముహూర్తంలో కూతుర్ని లేడీ డిటెక్టివ్గా చెయ్యాలని అనుకున్నదో కానీ చంటమ్మాయి చిన్నతనం నుండి ఆ లక్షణాలను పుణికి పుచ్చుకుంది. అన్నప్రాసన రోజు ఎదురుగా పెట్టిన వస్తువులను పట్టించుకోకుండా దూరంగా పరిగెడుతున్న ఎలుకను చూసి గబగబా అటుకేసి పాకుతూ పోయింది. ఎలుక గోడ దగ్గర ఉన్న కన్నంలోకి దూరింది. చంటమ్మాయి కేరింతలు కొడుతూ ఆ కన్నంలోకి తన చిట్టు చేతిని దూర్చింది. రమాప్రభ పరిగెత్తుకు వెళ్ళి కూతురు చేతిని కన్నంలో నుండి బయటకు తీసింది. చంటమ్మాయి పిడికిలో ఉన్న ఉంగరాన్ని చూస్తూ అక్కడున్న అందరూ విస్తుపోయారు. అది రామలింగయ్య ఉంగరం. వారం రోజుల నుండి కనపట్టం లేదు. ఎక్కడ పారేశావని నిర్మలమ్మ వారం రోజుల నుండి మొగుడిని సతాయిస్తూనే ఉంది. ఎలుక కన్నంలో నుండి దాన్ని బయటకు తీసిన చంటమ్మాయిని అందరూ ముద్దు ముద్దుగా ఎత్తుకుని ముద్దు చేశారు. నీ కూతురు నిజంగానే బుల్లి డిటెక్టివ్ అయిపోయిందే అంటూ రమాప్రభతో హాస్యాలాడింది సూర్యకాంతం. అలా చంటమ్మాయికి చిన్నతనం నుండే బంధుమిత్రుల్లో బుల్లి డిటెక్టివ్ అనే ముద్ర పడిపోయింది. స్కూల్లో చదివే రోజుల్లో స్నేహితురాళ్ళు వాళ్ళ పెన్సిల్ కనపడకపోయినా రబ్బర్ పారేసుకున్నా వెతికి పెట్టమని చంటమ్మాయినే అడిగేవారు. చంటమ్మాయి కూడా విసుక్కోకుండా వారి వస్తువులను వెతికి పెట్టేది. స్కూల్ రిజిస్టర్లో శోధన అని పేరు ఉన్నా అందరూ చంటమ్మాయి అనే పిలిచేవారు. చంటమ్మాయి కూడా అలా పిలిపించుకోవటమే ఇష్టంగా ఉండేది. చంటమ్మాయికి 12 ఏళ్లు రాగానే రామాప్రభ పుట్టింటి నుండి తెచ్చుకుని అత్తింట్లో అటక మీద ఉంచిన ట్రంక్ పెట్టిన కిందకు దింపించింది. తెలుగు డిటెక్టివ్ సాహిత్యంలో ప్రసిద్ధులైన కొమ్మూరి సాంబశివరావు, ఎంపోరావు, గిరిజశ్రీ భగవాన్, మధుబాబు వంటి రచయితలు రాసిన పుస్తకాలు ట్రంకు పెట్టి నిండా ఉన్నాయి. వాటిని చంటమ్మాయికిచ్చి రోజుకో 2 పుస్తకాలు చదవమని చెప్పింది. క్లాసు పుస్తకాల కన్నా దీక్షగా ఆ పుస్తకాలన్నింటినీ చదివింది చంటమ్మాయి. 10వ తరగతికి వచ్చేసరికి డిటెక్టివ్కు పరిశీలన శక్తి, విశ్లేషణ నైపుణ్యం, సమస్య పరిష్కార సామర్థ్యం, ఉత్సుకత, చురుకుదనం, నిజాయితీ, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోగల ఆలోచన శక్తి, ఎవరితోనైనా చలాకీగా మాట్లాడే సామర్థ్యం వంటి లక్షణాలన్నీ ఖచ్చితంగా ఉండి తీరాలని గ్రహించింది. ఆ దిశగా తనను తాను మెరుగుపరుచుకోసాగింది. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకోసాగింది. ఓ రోజు సాయంత్రం ఆ ఊరి మోతుబరి రైతు నాగయ్య పద్మనాభం ఇంటికొచ్చాడు. చంటమ్మాయిని పిలిచి, మా అమ్మాయి శ్రీలక్ష్మి మీ స్కూల్లోనే 9వ తరగతి చదువుతున్నది నీకు తెలుసా అని అడిగాడు. శ్రీలక్ష్మి నాకెందుకు తెలియదు పెదనాన్న, ఈరోజు తన స్కూల్కు రాలేదు, ఎందుకని ప్రశ్నించింది చంటమ్మాయి. ఉదయం స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళింది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాకపోయేసరికి స్కూల్కు వెళ్ళి చూస్తే లక్ష్మి స్కూల్కే రాలేదని చెప్పారు. ఎవరింటికైనా పోయి ఉంటుంది, సాయంత్రానికల్లా వస్తుందని ఎదురు చూశాము. ఇప్పటి వరకు రాలేదు. మీ పెద్దమ్మ హేమలత ఒకటే ఏడుపు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఊరంతా గోలగోల అవుతుందని భయంగా ఉంది. నువ్వు ఏమన్నా సలహా ఇస్తావేమోనని ఇలా వచ్చాను అన్నాడు నాగయ్య పై పంచతో కళ్ళొత్తుకుంటూ. కన్న తల్లిదండ్రులు సొంత మనుషులతో పంచుకోలేని తమ ఇష్టాలు, తమ కోరికలు, అభిరుచులు వంటి ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటారు అనుకుంది మనసులో. పెదనాన్న బాధపడకండి, శ్రీలక్ష్మి మరీ చిన్నపిల్ల కాదుగా తప్పిపోవటానికి. నాకొక గంట సమయం ఇవ్వండి, తను ఎక్కడుందో కనిపెడతాను అంది చంటమ్మాయి ధీమాగా. వెంటనే తమ ఇంటికి దగ్గరలో ఉన్న సరళ ఇంటికి వెళ్ళింది. సరళ, శ్రీలక్ష్మి ఒకే తరగతి, ఒకే సెక్షన్, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. శ్రీలక్ష్మి స్కూల్కి రాకుండా ఎక్కడికి పోయిందో నీకు తెలుసు కదూ సూటిగా అడిగింది చంటమ్మాయి. సరళ బిత్తరగా అటు ఇటు చూసింది. నాకు తెలుసులే సరళ, నీకు తెలుసని. నాకు చెప్పు, నేనెవరితోనూ చెప్పను అంది మళ్ళీ.
నిజంగా ఎవరికి చెప్పవు కదూ అంది సరళ. నిజంగా చెప్పను, ఎవ్వరికీ చెప్పను. అయితే దగ్గరగా రా, నీ చెవిలో చెప్తా. మా క్లాసులో ఉన్న బ్రహ్మానందం తెలుసు కదా, వాడితో కలిసి అమలాపురం వెళ్ళింది. స్కూలు వదిలే సమయానికి వస్తానని నాతో రహస్యంగా చెప్పింది. ఎవ్వరితో చెప్పొద్దని ఒట్టు కూడా వేయించుకుంది. నువ్వు అడిగేసరికి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి నీకు చెప్పాను, నువ్వెవరికి చెప్పకు అంది చంటమ్మాయి చెవిలో సరళ. అమలాపురం దేనికి అడిగింది చంటమ్మాయి. వీరభద్రరావు అంటే దానికి పిచ్చ ఇష్టం. అతడేదో సినిమా షూటింగ్ కోసం అమలాపురం వచ్చాడని బ్రహ్మానందం చెప్తే ఈ పిచ్చిది వాణ్ణి ప్రత్యక్షంగా చూడాలని వెళ్ళింది. వెంట బ్రహ్మానందం కూడా ఉన్నాడుగా, దాన్ని జాగ్రత్తగా తిరిగి తీసుకొచ్చే ఉంటాడు అంది సరళ. సరే నేను వెళ్తున్నాను అని చెప్పిన చంటమ్మాయి ఇంటికి వెళ్ళి స్కూటీ తీసుకుని అమలాపురం వైపుగా వెళ్ళసాగింది. కొద్ది దూరం పోయేసరికి కోతిలాగా ఎగురుకుంటూ వస్తున్న బ్రహ్మానందం కనిపించాడు. స్కూటీ ఆపి, ఓయ్ బ్రహ్మి, నువ్వొక్కడవే వస్తున్నావు, శ్రీలక్ష్మేది అని అడిగింది. మరే మరే అంటూ తల కూక్కుంటూ గుట్టకలు మింగాడు బ్రహ్మానందం. చెప్పు, శ్రీలక్ష్మి ఎక్కడా గద్దిస్తూ అడిగింది. మరే మేమిద్దరం నడిచొస్తూ ఉంటే గిరిబాబు కనపడి శ్రీలక్ష్మిని తన బుల్లెట్ మీద దింపుతానని తనతో తీసుకువెళ్ళాడు. నేను కూడా వస్తానంటే ముగ్గురు ఎక్కకూడదు, పోలీసులు పట్టుకుంటారు అని నన్ను పల్లీలు తినుకుంటూ నడిచి వెళ్ళమని వేరుశనక్కాయల పొట్లం కొనిచ్చి పంపాడు. చిన్న పొట్లమే అది. సగం దూరం వచ్చేసరికి పొట్లం ఖాళీ అయింది. కొంచెం పెద్ద పొట్లం కొనిస్తే వాడి సొమ్మెం అరిగిపోదు కదా ఆయాసపడుతూ అన్నాడు. గిరిబాబు అంటే 10వ తరగతి 3 సార్లు తప్పి పోరంబోకు వెధవల ఊరంతా తిరుగుతాడు వాడేనా కోపంతో అడిగింది. అవునన్నట్లు తలకాయన కిందకి పైకి ఊపాడు బ్రహ్మానందం. బుల్లెట్ మీద అయితే నీకన్నా ముందే రావాలి కదా ఆరా తీసింది. పట్నంలో వాడికో గది ఉంది, బుల్లెట్ అక్కడుందని శ్రీలక్ష్మిని అక్కడికి తీసుకువెళ్ళాడు. స్కూటీ ఎక్కు, వాడి గది ఎక్కడో చెప్పు పోదాం అంటూ స్కూటీ స్టార్ట్ చేసి స్పీడుగా డ్రైవ్ చేస్తూ బ్రహ్మానందాన్ని తీసుకుని గిరిబాబు గదికి వెళ్ళింది. వీళ్ళు వెళ్లేసరికి అక్కడ సీన్ రివర్స్లో ఉంది. శ్రీలక్ష్మి మంచం మీద కూర్చొని పెద్దగా ఏడుస్తూ ఉంటే ఆమెను సముదాయించలేక సతమతం అవుతూ తల పట్టుకుని నేల మీద కూర్చుని కనిపించాడు గిరిబాబు. చంటమ్మాయిని చూడగానే, వచ్చావా తల్లి, వెంటనే శ్రీలక్ష్మిని తీసుకొని వెళ్ళు. కాసేపు ఉంటే దాని ఏడుపుకి నాకు గుండెపోటు వచ్చి చచ్చేలా ఉన్నాను. కనీసం చీటికని వేలుతో కూడా తనని తాకనైనా తాకలేదు. గదిలోకి వచ్చిన దగ్గర నుండి ఎవరో చచ్చిపోయినట్టు ఒకటే ఏడుపు. అసలు ఇంతసేపు ఏడవటానికి ఓపిక ఎలా వస్తుందో మీ ఆడవాళ్ళకి అంటూ చేతులెత్తి దండం పెట్టాడు. అతనితో గొడవ పడితే శ్రీలక్ష్మి గురించి అందరికీ తెలుస్తుందని, ఈ సంగతి ఇక్కడితో మర్చిపోతే మంచిది అంటూ గిరిబాబుకు ఓ 15 గంట క్లాస్ పీకి శ్రీలక్ష్మిని తీసుకుని గదిలో నుండి బయటకు వచ్చింది చంటమ్మాయి. డిగ్రీ చదివేటప్పుడు క్లాస్మేట్ కాంచన ఓ రోజు, మా తాతయ్య పూర్ణానందం నిన్ను అర్జెంటుగా ఇంటికి తీసుకురమ్మన్నాడు అని చంటమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్ళింది. విశాలమైన నుదురు, తీక్షణంగా చూసే కళ్ళు, తెల్లటి గుబురు మీసాలతో పూర్ణానందం పడకుర్చీలో కూర్చుని ఉన్నాడు. వయసు 80 ఏళ్లు దాటినా మనిషి గట్టిగానే ఉన్నట్టుగా కనపడుతున్నాడు. చంటమ్మాయిని చూడగానే కుడి చెయ్యి ముందుకు చాపి స్టైల్గా హలో అన్నాడు. చంటమ్మాయి 2 చేతులు జోడించి నమస్కారం తాతగారు అంది. పూర్ణానందం ముఖంలో నవ్వులు చిందిస్తూ, ముసలోడికి చెయ్యి ఎందుకు ఇవ్వాలనుకున్నావా అన్నాడు. మీరు తాతగారైనా ముసలివారు కాదు కదా, మీ శరీరం మీద ప్రభావం చూపించిన వయసు మీ మనసు మీద చూపించలేకపోయింది, అవునా కాదా అని ప్రశ్నించింది చంటమ్మాయి. అమ్మాయి ఘటికు రాలివే, భలే కనిపెట్టేశావే. అవును, నువ్వు తప్పిపోయిన కుక్కలు కోళ్ళు వెతికి పట్టుకుంటావు కదా అన్నాడు. ఆ మాటలు వింటూనే కాంచన చేత్తో నుదురు మీద కొట్టుకుంది. అయ్యో తాతయ్య, కోళ్ళు కుక్కలు కాదు, పరిశోధన చేసి పోయిన వస్తువుల్ని వెతికి పట్టుకోవటం అది ఒక ఆర్టు, అందరికీ చేత కాదు. అలా పరిశోధించే వారిని డిటెక్టివ్ అంటారు అంది. డిటెక్టివ్ అంటే ఏమిటో నాకు తెలియదు, కొద్దిగా విడమర్చి చెప్పరాదు బొంగమూతి పెడుతూ అన్నాడు. చంటమ్మాయి తనలో తాను నవ్వుకుని, తాతగారు నేరాలు ఘోరాలు లాంటి వాటిని, మిస్టరీ విషయాలను దర్యాప్తు చేసి నిజాలను వెలికి తీసే వ్యక్తిని డిటెక్టివ్ అని అంటారు. డిటెక్టివ్లు సాక్షుల్ని ప్రశ్నిస్తారు, సమాచారాన్ని ఆధారాలను సేకరిస్తారు, అనుమానితులను వెంటపడతారు, నేరస్తుల్ని పట్టుకుంటారు. డిటెక్టివ్లలో పోలీసు విభాగానికి చెందిన వారు ఉంటారు, ప్రైవేటుగా ప్రాక్టీస్ చేసేవారు కూడా ఉంటారు అంటూ వివరించింది. కాంచన తల్లి గిరిజ లోపల నుండి కాఫీ తీసుకుని వచ్చింది.
చంటమ్మాయి బాగున్నావా? మీ పాడి గద ఈనే రోజులని మొన్న మీ అమ్మ చెప్పింది ఈనిందా? కాఫీ కప్పు అందిస్తూ అడిగింది. ఇంకా లేదు పిన్ని, ఇవాళ రేపో ఈనుతుందేమో చెప్పింది చంటమ్మాయి. మీ బాబాయికి జున్ను పాలంటే ఇష్టం. గేదె ఈనాక ఓ పూట జున్ను పాలు మాకు పంపమని గుర్తు చెయ్యి మీ అమ్మకు. సరే పిన్ని అంటూ తలాడించింది. అమ్మాయి నిన్నెందుకు పిలిపించానో తెలుసా? అడిగాడు పూర్ణానందం. మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది తాతగారు, చెప్పండి. మా ఇంట్లో ఉన్న పాదరక్షలు పోయాయి, వాటిని నువ్వు వెతికి పెట్టాలి అన్నాడు విచారంగా చూస్తూ. చంటమ్మాయికి నీరసం ముంచుకొచ్చింది ఆ మాటతో. చెప్పులా అంటూ నెమ్మదిగా గొడిగింది. అవి కాళ్లకు తొడుక్కునే మామూలు చెప్పులు కావు, మా వంశ పారంపర్యంగా వస్తున్న పాదరక్షలు. సంవత్సరానికి ఒక్కరోజు ఇంటి పెద్ద వాటిని పూజించి చేతులతో పట్టుకుని నట్టింట్లో నడయాడతాడు. తర్వాత వాటిని తీసి దాచి పెడతాము. అవి పోవటం మా వంశానికి మంచిది కాదు, అందుకే నీకు కబురు చేశాను అని అటు ఇటు చూసి, అమ్మాయి నీకు రహస్యం చెప్పాలి, నా గదిలోకి పోదాం పదా అంటూ చంటమ్మాయి చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళాడు పూర్ణానందం. 5 నిమిషాల తర్వాత ఇద్దరూ బయటకు వచ్చారు. కాంచన, మీ ఇంట్లో ఉన్న వారందరినీ పని వాళ్లతో సహా హాల్లోకి రమ్మని చెప్పు అని ఆర్డర్ పాస్ చేసింది చంటమ్మాయి. కాంచన వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చింది. కాంచన నాన్న నాగభూషణం, అమ్మ గిరిజ, గుమస్తా కొండలరావు, కారు డ్రైవర్ చలం, తోటమాలి త్యాగరాజు, పాలేరు చలపతిరావు, వంట మనిషి ఛాయాదేవి, పనమ్మాయి గీతాంజలి అందరూ వచ్చారు. చంటమ్మాయి దేవుడి గదిలోకి వెళ్ళి, ఓం హీం క్రీం యమాత రాజభానస భరణ భవరవ ఉత్పలమాల మసజస తతగా శార్దూల సభరణమయవ మత్తేభ నజపజ జజరా చంపకమాల అంటూ పెద్దగా ఉచ్చరించి పసుపు తీసుకుని ముఖానికి రాసుకుని నుదుటిపై కుంకుమను గుండ్రంగా అద్దుకుని దేవి స్వరూపంలా బయటకొచ్చింది. ఈ ఇంట్లో ఎన్నడూ జరగని ఘోరం జరిగింది. తాతగారు పూజ చేసుకున్న చెప్పులు మాయమైపోయాయి. అవి దైవ సంబంధమైన పాదరక్షలు. అవి ఈ వంశం వారికే మంచి చేస్తాయనేవారం. వేరే వారి ఇంట్లో ఉంటే ఆ ఇంటి వారికి కీడు చేస్తాయనే దేవీ శాపం ఉంది. ఎవరో ఈ విషయం తెలియక వాటిని తీసుకువెళ్లారు. తెల్లవారేసరికి వాటిని తీసుకువెళ్లిన వారింట్లో ఒకరు రక్తాన్ని కక్కుని చేస్తారు. ఈ ఇంట్లో పనిచేసే వారికి కూడా కీడు జరగటం దేవికి ఇష్టం లేదు. అందుకే నన్ను ఇక్కడికి రప్పించింది. ఈ రాత్రికే ఈ ఆవరణలో ఓ ప్రాణి శవమై శ్మశానానికి వెళ్తాడు. ఇది దేవి ఆన, తస్మాత్ జాగ్రత్త పెద్దగా అరిచి చెప్తూ కళ్ళు పెద్దవి చేసుకుని అందరినీ పరీక్షగా చూడసాగింది. అందరూ చేతులు కట్టుకుని చంటమ్మాయి వైపు చూస్తున్నారు. చలపతిరావు ముఖం నిండా చెమట పట్టి పాలిపోయినట్లుగా తయారైంది. బిత్తర చూపులు చూస్తూ తడబడుతూ నిల్చున్నాడు. ఒరేయ్ చలపాయ్ అని రంక వేసినట్లుగా పెద్దగా కేకబెట్టింది చంటమ్మాయి. అంతే, చలపతిరావు పరుగున వచ్చి చంటమ్మాయి కాళ్ళ మీద పడ్డాడు. తల్లి నన్ను కరుణించమ్మా అంటూ భోరును ఏడ్చేశాడు. పాదరక్షల అడుగు భాగంలో ఉన్న అరలో 10 కోట్ల విలువ చేసే వజ్రాలున్నాయి. పూర్ణానందం గారి తమ్ముడు కొడుకు సత్యనారాయణ చలపతిరావుకు డబ్బాస చూపించి వాటిని దొంగిలించి తీసుకురమ్మన్నాడు. చంటమ్మాయి ఆడిన నాటకంతో చలపతిరావును సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. వజ్రాలను బ్యాంకు లాకర్లో పెట్టమని సలహా ఇచ్చింది చంటమ్మాయి. ఈ లేడీ డిటెక్టివ్ యాక్టివ్ అని తెలిసిన వారందరూ పొగిడారు. కాలగమనంలో 8 వసంతాలు బిరబిరా గడిచిపోయాయి. హైదరాబాద్ అమీర్పేట బస్టాప్కు పక్కనున్న సందులో నుండి రయ్యని వచ్చిన కారు ఓ బిల్డింగ్ ముందాగింది. అందులో నుండి దిగిన చంటమ్మాయి తలపైకెత్తి 3వ అంతస్తులో ఉన్న శోధన డిటెక్టివ్ ఏజెన్సీ అనే బోర్డును చూసి ఒకంత గర్వంతో మరింత ఆత్మవిశ్వాసంతో లిఫ్ట్ దగ్గరకు నడిచింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.